టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశాలు రావాలి, వేదికలు కావాలి. అంతకుమించి మంచి ప్రోత్సాహం ఉండాలి. గ్రామీణ స్థాయిలో విశేష ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎందరో ఉన్నారు. వారందరినీ ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం చీఫ్ మినిస్టర్ కప్ను వేదిక చేసింది. గ్రామీణ క్రీడాకారుల్లో టాలెంట్ను వెలికితీసేందుకు శ్రీకారం చుట్టింది. అందుకుగాను ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో ఉన్న సైనిక్ స్కూల్లో ఉన్న ప్లే గ్రౌండ్లలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో ఆటల పోటీలను వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తకేళ్లపల్లి రవీందర్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారితో సరదాగా వాలీబాల్ ఆట ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఆటల పోటీల కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండటం కోసం ఈ ఆటలను ఉపయోగించుకుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మానస పత్రికగా ఈరోజు సీఎం క్రీడోత్సవాలను ఎంచుకొని గ్రామస్థాయి క్రీడోత్సవాలను 7-8 తారీఖులలో షెడ్యూల్గా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో ఈరోజు గ్రామీణ స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో గౌరవ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రీడోత్సవాలను ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో కూడా ఏదైతే క్రీడాకారులను వెలుగులోకి తీసుకురాలేక పరంపరలో గత ప్రభుత్వాలు కూడా ఈ క్రీడోత్సవాలను నిర్వహించేది. కానీ మొక్కుబడిగా అనేది కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం అని ఏదైతే పేర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నారో ఆ పరంపరలో కూడా క్రీడోత్సవాలను మండల స్థాయి లెవెల్ ఏదో సెలక్షన్ ప్రాసెస్ చేసుకొని కార్యక్రమాలు ముగించినట్టుగా మమ అనిపించడం కాకుండా